పట్టణంలోని ఎర్రబల్లిపాలెంలోని మెట్టుపల్లి సౌభాగ్యమ్మ ఇంట్లో 13 సవర్లు బంగారు 50,000 నగదును అపహరణకు గురైనట్లు బాధితులు బుధవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం తమ నివాసం వద్దకు జాతకాల పేరుతో ఇద్దరు వ్యక్తులు షిఫ్ట్ కారులో వచ్చారని, తమ క్రింద ఇంట్లో టిఫిన్ నిర్వహిస్తున్నామని, పై ఇంటిలో నివాసం ఉంటున్నామని, ఈ క్రమంలో మీ ఇంటి వాస్తు సక్రమంగా లేదని, మీకు ఎంత సంపాదించినా డబ్బు నిలబడదని ఇలా చెబుతూ మాటల్లో పెట్టి మరొక వ్యక్తి మెట్లు ఎక్కి పై ఇంటిపైకి వెళ్లి బంగారు నగదు తీసుకెళ్లారు. బుధవారం డెస్కును పరిశీలించగా డెస్క్లోని బంగారు నగదు పోయినట్లు గుర్తించడం జరిగిందని, ఆ రోజు నుండి ఎవరు కూడా తమ ఇంటికి రాలేదని, వారిద్దరూ వచ్చిపోయిన తర్వాతనే దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయమై వింజమూర్ ఎస్ఐ వీరప్రతాప్ విచారణ తెలుపుతున్నట్లు తెలియజేశారు. సోమవారం రోజు ఉదయం 10:11 దాకా నేను పైన 12 గంటల కిందకు వచ్చా పని చేసుకొని. మా ఇంటికి ఇద్దరు జ్యోతిష్యం చెప్తానని వెళ్ళే కారులో వచ్చారు. మేము అడగకుండానే వాళ్ళు ఆగారు. వాళ్ళు వచ్చి ఆగి మేము బాగా చెప్తామమ్మా అంటే, మేము 5-6 మంది ఆడవాళ్ళు కూర్చోన్నాము. అతను వాళ్ళందరూ దిగనేసరికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. అతను కూర్చొని, అమ్మ మీకు ఇంకా ఒకటి చెప్పాలి, మేము మీకు ఇంట్లో కూర్చోండి అమ్మ చెప్తారన్నాడు. ఆడ కూర్చున్నాం. మేము చెప్పి ఒక అతను బయట కూర్చున్నాడు. అతను తీసుకోపోయాడని మా అనుమానం సార్. 13 సవర్లు బంగారు, 50,000 డబ్బులు కంప్లైంట్ చేశాను సార్. ఎస్ఐ గారు రేపు సాయంత్రానికి తెలుస్తామని చెప్పారు. రిపేర్ కానీ తీసుకొచ్చి పెట్టాము ఇంట్లోను. కానీ నా అనుమానం చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది. కానీ అనుమానం బయట పెట్టేదానికి లేదు కాబట్టి నేను ఇప్పుడు బయట పెట్టడం లేదు. నా అనుమానం మరి వాళ్ళు తీలేదు అని బయట వాళ్ళు అంటున్నారు. తీలేదు అన్నప్పుడు మరి చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్నప్పుడు నా సొమ్ము నాకు తెచ్చి ఇవ్వాలి. తెచ్చి నా పొద్దు నేను మాత్రం రేపు ఉదయానికి ఒక్కరిని తీసుకొని వచ్చేది కేసు పెట్టాను. పోలీసు వాళ్ళు వస్తారంట. ఏదైంది వాళ్ళే చెప్పాలి. సోమవారం రోజు శనివారం రోజు అమ్మాయి బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకుని వచ్చింది. 35,000. ఒక 15,000 రూపాయలు అమ్మాయి దగ్గర ఉన్నాయి. బండి రిపేర్ కోసం తెచ్చిపెట్టుంటే ఇల్లు ఈరోజు చూసుకున్నారు. అది చెప్పు డబ్బులు బంగారం ఒకే చోట పెట్టాను. వాళ్ళు జ్యోతిష్యం వాళ్ళు వచ్చారు. వీళ్ళకి చెప్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాము. అవి దయచేసి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నామని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చింది.